పూజ ముగిసిపోయింది. ఇక భార్గవ్ గారికి ఎటువంటి ప్రమాదం జరగదు. అమ్మా అమ్మా లేవండమ్మా. ఏమైందమ్మా? పార్థు, అమూల్య పార్థు. ఇంకో 5 నిమిషాల్లో ఆవిడికి స్పృహ వస్తుంది, అప్పుడు వెళ్ళి మాట్లాడండి. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం. తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం. మా ఇంటి ముంగిళ్ళు ఆనింగి హరివిల్లు చెలిమి పూల చైత్రాలు కొలువు ఉన్న నట్టిల్లు. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం. నాగభైరవ ఆగు. Who is Nagabairava? I am not Nagabairava. ఒక్క నిమిషం, నువ్వు వచ్చావు నాగభైరవులాగానే ఉన్నావు. I am not Nagabairava. I have some work. Please leave me. వాడు ఖచ్చితంగా నాగభైరవుడే.
వాడి చేతుకున్న కడియం స్ఫటికమాల వాణ్ణి మనం కొడుతున్నప్పుడు కూడా ఉంది. అయితే పద పట్టుకుందాం. రై ఆగో, రై ఆగో. ఏరా, మళ్ళీ మాయ చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏంట్రా నవ్వుతున్నావు? అదే లేదు సార్, నేను మారువేషంలో ఉన్నాను కదా, మీరు నన్ను గుర్తుపడతారో లేదో అని చిన్న టెస్ట్ చేశానంతే. ముందు నన్ను గుర్తుపట్టకపోయినా తర్వాత గుర్తుపట్టేశారు సార్. సరే, ఈ గెటప్ ఏంట్రా? అదేనండి, ఆ విషకన్య కోసం. నిన్న ఆ విషకన్య దొరికినట్టే దొరికి మాయమైపోయిందండి. ఆ విషకన్య నా చేత కారు నెట్టించుకొని తప్పించుకుపోయింది సార్. అందుకే గెటప్ మార్చి ఎతుకుతున్నాను. రే, నిజం చెప్పరా, విష్కన్యను పట్టుకోవడానికి ఇలా తయారయ్యావా, లేక మా నుండి తప్పించుకోవడానికి ఇలా తయారయ్యావా? మాతో ఆడుకుంటున్నావు కదరా? అయ్యయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కేవలం ఆ విషకన్య కోసమే నేను ఈ వేషం మార్చాను. రేయ్, ఆ విషకన్య ఎవరో తొందరగా పట్టుకొని మాకు అప్పగించు. తప్పకుండా పట్టుకుని అప్పగిస్తాను సార్. నా శక్తి ఏంటో ఇప్పుడు కాదురా, తర్వాత మీకు తెలుస్తుంది. ఆ విషకన్య నాకు దొరికితే మీకెందుకు అప్పగిస్తాను, అప్పగించవలసిన శక్తికే అప్పగిస్తాను. సరే సార్, నేనుంటాను సార్. నమస్కారం. వెళ్ళు. ఉదయ్, ఏంటేశ్వరి అలా చూస్తున్నావు? రా ఉదయ్. ఉదయ్, ఉదయ్, जरा जरा तूगे निशाला जरा जरा ननु दूक नीरा जरा जरा नी पौरुषं पైన సై అందిరా వరసై కలిసే తొందర
తెలిపిన గుసగుసలను వినరా జర జర పాకే విషంలా జర జర పై పైకి రారా జర జర నీకై వశం కానా రసికుడవని చేరా రుజువేది రాజశేఖరా నిజమని అనవేరా తరుణమిదేరా తడబడి అడిగారా అందించవేమి ఆసరా మనవిని వినవేరా మానసు చోరా పలకరా నిన్నేరా నిలిచెరా పూబాల పలకరా ఓ వీరా తరికిరా అలవెలిసిన అందాలు అందించనీరా సరసర పక్కే విషంలా సరసర పై పైకి రారా సరసర నీ కైవసం కానా ఓ సరసర తూగే నిశాల సరసర నన్ను తూకనీరా సరసర నీ పౌరుషం పైన ఉదయ్ ఉదయ్ ఐశ్వర్య ఉదయ్ ఏ ఐశ్వర్య వదులు ఐశ్వర్య ఏమైంది నీకు మతిపోయిందా ఉదయ్ నువ్వు నాకు కావాలి ఉదయ్ ప్లీజ్ ఉదయ్ నువ్వు నాకు కావాలి ఉదయ్ ఏ ఛీ, వదులు అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తున్నావు ఒకసారి నేనంటే ఇష్టం అంటావు ఐ లవ్ యూ అంటావు ఒక్కొక్కసారి నేను ప్రేమించట్లేదు అంటావు మళ్ళీ దగ్గర తీసుకుని కౌగిలించుకుంటావు ఇంకోసారి దూరం పెడతావు అసలు ఇంత విచిత్రంగా బిహేవ్ చేయడం నేను ఎవరిని చూడలేదు నిన్ను ఇలా చూస్తుంటే నువ్వేమైపోతావని భయమేస్తుంది ఐశ్వర్య ఎందుకు ఉదయ్ అంత సీరియస్ అవుతావు నువ్వు నాకు కావాలి ఇదే నిజం రా ఉదయ్ ఐశ్వర్య ఐశ్వర్య నోరు మూసుకుని పద ఉదయ్ 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 తలుపు తీయి ఉదయ్ ఉదయ్ నువ్వు నాకు కావాలి ఉదయ్ తలుపు తీయి ఉదయ్ ప్లీజ్ ఉదయ్ ఉదయ్ ప్లీజ్ ఉదయ్ ప్లీజ్ వెళ్ళకు ఉదయ్ ఉదయ్ తలుపు తీయి ఉదయ్ ఉదయ్ తలుపు తీయి ఉదయ్ ప్లీజ్ ప్లీజ్ ఉదయ్ తలుపు తీయి ఉదయ్ ఉదయ్ ప్లీజ్ ప్లీజ్ ఉదయ్ ఇదేంది ఐశ్వర్య విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే చేసింది ఐశ్వర్య డ్రింక్ ఏమైనా తీసుకుంటుందా ఇక్కడ గాని తన దగ్గర గాని వాసన రావడం లేదు పోనీ డ్రగ్స్ కి అలవాటు పడిందా చూస్తుంటే అలా కనిపిస్తుంది తన పరిస్థితి ఖచ్చితంగా పార్దు గారికి జంబోకి తెలిసే ఉంటుంది. ఈ విషయం గురించి వాళ్ళతో డిస్కస్ చేయడం మంచిది. లేదంటే ఐశ్వర్య తన చేతులారా
తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. అయ్యో ఇదేంటి టైం 9 o'clock అయిపోయింది. ఇంతసేపు పడుకున్నానా? ఛ! తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇదేంటి డోర్ లాక్ చేసింది? ఉదయ్ 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 ఐశ్వర్య లేచినట్టుంది. ఉదయ్ ఉదయ్ డోర్ రావడం లేదు. ఉదయ్ ఏంటి ఉదయ్ డోర్ లాక్ చేసావేంటి? ఏమైంది? అంటే రాత్రి జరిగిందైతే ఐశ్వర్య గుర్తులేదన్నమాట. ఏం లేదు ఐశ్వర్య, ఏదో నిద్రమత్రం లాక్ చేసినట్టున్నా. సరే తొందరగా బ్రేక్ఫాస్ట్ తిని ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు అసలే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఐశ్వర్య, నీకొక విషయం చెప్పాలి. చెప్పు. రాత్రి నీ బిహేవియర్ ఏం బాలేదు. నా దగ్గరకు ఐ లవ్ యూ చెప్పి నువ్వే కావాలని ఎంతో ఆరాటపడ్డావు. నిన్ను చూస్తేనే చాలా టెన్షన్ వచ్చింది. అసలు ఎందుకు అలా ప్రవర్తించావు? నువ్వేమైనా డ్రగ్స్కి అలవాటు పడ్డావా? స్టాప్ ఇట్ ఉదయ్, స్టాప్ ఇట్. అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే మాట్లాడావు, ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఒకసారి నీకు బాగా దెబ్బలు తగిలి ఇబ్బంది పడుతుంటే ఏదో ఫ్రెండ్ కదా అని నా ఇంట్లో పెట్టుకుని నీకు సేవలు చేసి మామూలు మనిషిని చేస్తే నా మీద నిందలు వేస్తావా? నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడతావా? నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉండనిచ్చిన దానికి నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నీ మాటలు ఎవరైనా విన్నారనుకో, నేను నిజంగానే డ్రగ్స్ కి అలవాటు పడ్డానని వింతగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటారు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఐశ్వర్య, నేను చెప్పేది విను. నువ్వు ఇంకేం మాట్లాడుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగేశ్వర్య, నేను చెప్పేది విను. ఏంటి, నువ్వింకా వెళ్ళలేదా? ఐశ్వర్య, నేను చెప్పేది విను. వద్దు, నువ్వింకేం చెప్పినా నేను విననుగాక వినను. నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్తున్నాను. నేను మళ్ళీ ఇంటికొచ్చే లోపల నువ్విక్కడే ఉంటే
నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు తొందరగా వెళ్ళిపో. అత్తయ్య గారు, ఇటు చూడండి. ఆషాఢ మాసం సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ పెట్టారు. అత్తయ్య గారు, ఇటు చూడండి. సంరక్ష షాపింగ్ మాల్లో 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇదిగోండి అత్తయ్య గారు, అన్నీ చూసి మీకేవి నచ్చినాయో చెప్పండి. నేను పర్దు గారు వెళ్ళి తీసుకొస్తాం. ఎప్పుడు నాకు నచ్చినవి నా కోసం వెళ్లి కొనడమేనా? నీకు నచ్చినవి నీకోసం కొనుక్కోవాలని నీకుండదా? నాకెందుకు అత్తయ్య గారు, మీకేమి నచ్చాయో చెప్పండి. ఆషాఢ మాసంలో అన్నీ కొనేద్దాం. ఆషాఢ మాసము లేదు, ఆఫరు లేదు. షాపింగ్ మాల్లే నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడతాను. నీకు నచ్చినవి తీసుకో. నచ్చలేదంటే చెప్పు, ఒక షాపింగ్ మాల్లే కొనేద్దాం. అయ్యయ్యో, నాకేం వద్దు అత్తయ్య గారు. ఎప్పుడు చూడింతే నాకేం వద్దు నాకేం వద్దు అంటావు. అమూల్య, నువ్వు మీ అమ్మ ఇద్దరూ కలిసి కుట్ర పన్ని నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసి మా అమ్మని నన్ను విడదీశారు కదా. ఇప్పుడు నిన్ను మా అమ్మను విడదీసే ఆఫర్ ఆషాఢ మాసం రూపంలో నేను నీకిస్తానే. అమ్మా, అమ్మా, ఏంటిలా వచ్చావు? అదేనమ్మా, ఇంకో 2 రోజుల్లో ఆషాఢ మాసం వస్తుంది కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూసి వెళ్దామని వచ్చాను. ఏర్పాట్లు దేనికి? హోల్సేల్లో బట్టలు కొంటారుగా? బట్టలు కొనడానికి కాదమ్మా. మరి పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసం వస్తే అత్తగారి గడప కోడలు తొక్కకూడదు, కోడలి గడప అత్త తొక్కకూడదు.